సాఫ్ట్వేర్ రంగం లక్షల సంపాదన, విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు. మరోవైపు వ్యవసాయం కష్టాలు, కడగండ్లకు చిరునామా. అయినా సరే ఓ యువకుడు అమెరికా ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ నాగలి పట్టాడు. చేయి తిరిగిన రైతన్నలకు దీటుగా రాణిస్తున్నాడు. స్వదేశంలో అయిన వారి మధ్య జీవించాలన్న కోరికే అతడిని పొలం బాట పట్టించింది. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా అనే భావం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యడ్ల సతీష్ని అడుగడుగునా వెంటాడింది. భూతల స్వర్గం అమెరికాలో విలాసవంతమైన జీవనం కంటే స్వదేశంలో కుటుంబ సభ్యుల మధ్య జీవితమే ఆనందమనుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సొంతూరు విశాఖ చేరుకుని కార్పొరేట్ వ్యవసాయానికి అంకురార్పణ చేశాడు. సన్ గ్రీన్ అగ్రో పేరుతో సిరులు కురిపించడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు సతీష్. అది బేసిక్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అమెరికా వెళ్ళాను ఉద్యోగ అవకాశాల కోసం. అక్కడికి వెళ్ళి ఒక 10-12 సంవత్సరాలు అక్కడ సిటీ గ్రూప్ వేరియస్ కంపెనీస్తో ఉద్యోగం చేశాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు, మా పిల్లలు కూడా పెరుగుతున్నారు. ఇక్కడికి రావాలని చెప్పేసి మన కంట్రీ వచ్చి మనం ఏదో ఒకటి చేసుకోవాలి, 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మేము అమెరికాలో ఉన్నప్పుడు కొనుక్కున్న భూమి మా ఫ్యామిలీ మెంబర్స్ది, వాళ్ళందరిది. ఇక్కడ నారవ గ్రామంలో భూమి ఉంది. ఈ భూమిలో అవకాశాలు కూడా నీటి అవకాశం, పంట వేసుకోవడానికి మట్టి అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ వ్యవసాయ క్షేత్రం ప్రారంభిస్తే ఓ 10 మందికి ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకు అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సతీష్ ముందుకు సాగుతున్నాడు. కోటనరవలో 10 ఎకరాల భూమిలో టమాటో, బెండ, ఆనపకాయలు, శనగలు, వంగ లాంటి సాధారణ పంటలతో పాటు బేబీకార్, గోధుమ గడ్డి లాంటి భిన్నమైన పంటలను సాగు చేస్తున్నాడు. నాణ్యమైన విత్తనాలు వాడుతూ పురుగుమందులు వాడే అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చదువు, ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం ద్వారా సంపాదించిన అనుభవాన్ని సతీష్ వ్యవసాయంలో ప్రయోగించాడు. ఆధునిక విధానాలతో సాగు చేశాడు. బేబీకార్న్ మొలకలు ప్యాకింగ్ చేసేందుకు ఓజోన్ జనరేటర్ లాంటి పరికరాలను ఉపయోగించాడు. ఫంగస్, దుమ్ము, ధూళి లేకుండా తాజాగా ఉండేలా కంటికి కనిపించని చిన్నపాటి రంధ్రాలు ఉండే కవర్లలో వాటిని ప్యాక్ చేస్తారు. ఇందుకు అవసరమైన ప్యాక్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రాయితీ సైతం లభించింది. 5 లక్షల విలువైన సౌర పంపు సెట్టు కూడా ఇదే పద్ధతిలో 50,000కే సమకూరింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది అక్కడికి వెళ్ళింది మెయిన్ లోకజ్ఞానం కోసం వెళ్ళాము. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది ఒక వృత్తి అంతే. సాఫ్ట్వేర్ అనేది పెద్ద గొప్పతనం కాదు, ఎవరైనా చేయొచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ ఉద్దేశం ఏంటంటే మన తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటాము, మన పిల్లలు మన సంస్కృతిలో పెరుగుతారు, 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో మొదలుపెట్టినాం. సాఫ్ట్వేర్ అనేది ఇక్కడికి వచ్చినా సాఫ్ట్వేర్ చేయొచ్చు, కానీ ఓ 10 మందికి మనం అవకాశం కల్పించేది నాకున్న రీసోర్సెస్లో నేను చేయగలుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేసి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అది నెక్స్ట్ 6 మంత్స్లో మేము ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. దానివల్ల ఒక 20-30 మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయొచ్చు. సతీష్ తాను పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలోనూ తెలివిగా వ్యవహరిస్తున్నాడు. దళారుల బెడద లేకుండా ఉండేందుకు నగరంలోని రిటైల్ మార్టులతో ఒప్పందం చేసుకున్నాడు. నేరుగా సరఫరా చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం సతీష్ వద్ద 10 మందికి పైగా పనిచేస్తున్నారు. చుట్టుపక్కల ఉండే మహిళలు సాగు, ప్యాకింగ్ పనులతో ఉపాధి పొందుతున్నారు.
భవిష్యత్తులో భిన్నమైన పంట రకాలను సాగు చేయడం సహా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు సృష్టించాలనేదే సతీష్ ఆలోచన.